గాయత్రి పిరమిడ్ దగ్గర ఉండటం కూడా లావణ్య గాయత్రి పిరమిడ్కి అసలు ఉరుకులు పెట్టుకుంటా రావటం, ఆ క్లాసులు వినటం, ఇటు క్లాస్కి రావటం. అసలు మా లైఫ్ ధ్యానంలోనే. ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఆయన కూడా ధ్యానంలోకి వచ్చారు. అమ్మాళ్ళ కుటుంబం, మా కుటుంబం ధ్యాన కుటుంబం అయింది. అందువల్లనే నాన్న తొందరగా కోలుకున్నాడు. పక్కన వాళ్ళు అన్నారు, అమ్మ మీ నాన్న చాలా తొందరగా కోలుకున్నాడే అన్నారు. ఆయన ధ్యానంలో ఆయన ఎందువల్ల చెప్పు మావయ్య అంటే, ఏమోనమ్మా అన్నారు. ధ్యానం వల్లే మా నాన్న కోరుకున్నాను. బ్యాంకుకి వెళ్ళాను నేను. అక్కడ బ్యాంకులో అడిగారు ఈ మాట. ధ్యానం వల్లే మా నాన్న కోలుకున్నాడని చెప్పాను నేను. చాలా సంతోషం, ఆనందంగా ఉందండి. సృష్టి పద్మ గారితో కూడా మేము చాలా దగ్గరగా ఉంటాము. చాలా చక్కగా క్లాస్ చెప్తూ ఉంటారు. ఇందుకు సహకరిస్తున్న మా మిత్రులందరికీ కూడా ప్రేమపూర్వక ఆత్మ ఆనందాలతో మరోసారి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటానండి. కుటుంబం విలువలు తెలియజేశారు. ఎట్లా ఉండాలి ఏంటని కుటుంబం విలువ చెప్పేవాళ్ళు. ఆనందంగా ఎట్లా ఉండాలి, ఈ వయసు గురించి మీరు ఆలోచించొద్దు, ఈ వయసు అని ఆ వయసు అని వద్దు, ఎట్లా ఆనందంగా ఉండాలి, ఎట్లా సంతోషంగా ఉండాలి, మన వయసుతో పని లేదమ్మా అని చెప్పి వచ్చి జోకులేసి మమ్మల్ని ఆనందంగా ఉంచి ధ్యానం గురించి చెప్తూ మమ్మల్ని ముందుకు నడిపించారండి. రాజలక్ష్మి గారికి, ప్రసాద్ గారికి వేల కృతజ్ఞతలు. లక్ష్మక్క, రజనక్క వాళ్ళకి కూడా కృతజ్ఞతలు. ముందుగా మెయిన్గా పిరమిడ్కి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ఆత్మ ఆనందం అందరికీ కూడా. మీ పేరు మర్చిపోయాను. అరుణ్ కుమారి గారు తన యొక్క అనుభవంలో చెప్పారు కదా, ఈ యొక్క ధ్యానం అనేది ఎంత శక్తివంతమైందో. వాళ్ళ ఫాదర్కి యాక్సిడెంట్ అయితే ఆయన ఎలా కోలుకున్నారో తెలియజేశారు పిరమిడ్ యొక్క వాటర్ ద్వారా. అంటే పిరమిడ్ ఎంత శక్తివంతమైందో, వీళ్ళు 7 గంటలు సిట్టింగ్ వేసినప్పుడు 108 రోజుల పాటు ఎంత శక్తి ఉంటుందండి. ఒక 50 మంది ఒక గంట పాటు కూర్చుంటే 50 గంటల ధ్యాన శక్తి. అదే 7 గంటల పాటు 50 మంది కూర్చున్నారు అని అంటే ఎన్ని వందల గంటల శక్తి అండి. అలాగే ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి ఒక్క మహిళ కూడా ఇలాగే అఖండ ధ్యాన సాధన చేసినట్లయితే ప్రతి ఊరు పిరమిడ్ మయంగా ధ్యాన జగత్తుగా, ధ్యాన పిరమిడ్ జగత్తుగా మారిపోతుంది, శాకాహార జగత్తుగా అతి త్వరలోనే అని తెలియజేస్తూ, పేరు వర్రా రాజేశ్వరి గారు ఆవిడ యొక్క అనుభవాన్ని తెలియజేస్తారు. బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల అమ్మకి ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్కు ఇక్కడ ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నేను ఈ ధ్యానంలోకి రావటం, ఇక్కడ ఫస్ట్ కౌలూరు వచ్చాక రజనీ గారు, లక్ష్మి గారు ద్వారా ఇక్కడ రావటం జరిగింది. కానీ బాగా నాకు బాగా గ్యాస్ గురించి బాగా ఇబ్బంది పడేదాన్ని. కానీ హాస్పిటల్ చుట్టూ తిరిగినా తగ్గేది కాదు. కానీ మా వాళ్ళే చనిపోయారు. కానీ బిడ్డలు కూడా చిన్నపిల్లలు, నాకేంటి ఇలా వస్తుంది, ఆరోగ్యకరంగా ఇంత ఇబ్బంది పడుతున్నాను అనుకునేదాన్ని. అని నాలో నేను బాధపడేదాన్ని. సర్లే అని నేను ఇలా వీళ్ళు క్లాసులు పెడితే 41 రోజు ఒక 10 రోజులు వచ్చాము. 10 రోజులు వచ్చాక తర్వాత బాగా అగ్గేసేది. మేము కొత్త కౌలూరు కిలోమీటర్ ఉంటుంది ఇక్కడికి. 10 రోజులు నడిచి వచ్చాము. కానీ రాలేకపోతున్నాము, ఇట్లా అగ్గి బాగా వేస్తుంది అన్నాక మా ఇంట్లోనే అట్లా కూర్చున్నాము. మా వదిన అక్కడ, వాణి వదిన అట్లా కూర్చున్నాము, నలుగురు మా తోటికోళ్ళు వాళ్ళు. మళ్ళీ అలాగే వస్తూనే మాకు మాస్టర్లు వర్త జ్ఞానం బాగా నేర్చుకున్నాం. మా రాజలక్ష్మి గారు, ప్రసాద్ గారు దంపతులకు ఆత్మ ప్రణామాలు. ప్రసాద్ గారు, సాంబశివరావు గారు, ఉషారాణి గారికి కూడా వేల కృతజ్ఞతలు. కానీ మాటలోనే మౌనం, మనసులోనే ధ్యానం, నోటికి తాళం అని అవసరమైనప్పుడే మాట్లాడాలి, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అది నోటిలోనే మాట, నుదిటి మీద రాత అని, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. మనం ఎంత చేస్తేనే మనకి అంత అద్భుతమైన జ్ఞానం పొందాలి. కానీ నాకు ఆరోగ్యం దీంట్లోకి వచ్చాక బాగా ఇదైంది. మా పిల్లలు కూడా పూర్తి సహకారాలు, మా కుటుంబ సభ్యులు కూడా బాగా సహకారాలు అందిస్తున్నారు. నేను దీంట్లో ఇంకా ఎదిగి ఇంకా తోటి వాళ్ళని కూడా నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ నేను వచ్చేటప్పుడు ఒక్కదాన్నే వచ్చాను. ఏంటి ప్రతిజీ సార్, ఇంకా నాకు ఇంకెవరన్నా చేర్చవా అంటే, మా వాణి వదిన నేను ఇద్దరం కలిసి వస్తాము. కానీ బాగా నాకు దీంట్లో అనుకూలంగా బాగా ఇదైంది. ఇంకా బాగా నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. కానీ రాజలక్ష్మి గారు, ప్రసాద్ గారు దంపతులు వాళ్ళు మాకు గురువులైనా మాకు తల్లిదండ్రులతో సమానం.
పద్మ గారు రాజలక్ష్మి గారు మాకు తల్లితో సమానం. వాళ్ళిద్దరు బాగా అని వాళ్ళు చెప్పేటప్పుడు గురువులైనా మాకు ఇప్పుడు కన్న తల్లుల్లాగా బాగా ఇది పిఎంసి ఛానల్ వారికి వేల వేల కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఆత్మ బంధువులందరికీ వేల వేల కృతజ్ఞతలు. చూసారా మేడం గారు, నోటిలోని మౌనము మనసులోని శూన్యము దాని పేరు ధ్యానము అంటూ చక్కగా తన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలను తెలియజేశారు. మళ్ళీ ఇంకో మేడం వచ్చారు. ఈ మేడంతో అయితే మా అనుబంధం ఇప్పుడు ఆవిడ మాటల్లోనే విందాం. అనుబంధం చెప్పలేమండి. ముందుగా డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల అమ్మకి ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల అమ్మకు ఆత్మ ప్రణామాలు. గురువుగారికి గురువైన సదానంద యోగేశ్వర గారికి ఆత్మ ప్రణామాలు. మాకు ధ్యాన విద్య పరిచయం చేసిన రాజలక్ష్మి ప్రసాద్ దంపతులకు ఆత్మ ప్రణామాలు. మాకు ముందుగా పరిచయం చేసింది మా ఇంటి పక్కన రజనీ లక్ష్మి వాళ్ళు. మా ఇంటి దగ్గర ఒక ధ్యానం చెప్తున్నారు రమ్మంటే, అసలు ధ్యానం అంటేనే ఏంటో తెలియదండి. మా ఇంట్లో అడిగాను, వెళ్ళమని పక్కింటికంట వెళ్ళమని. అసలు మాకు పక్కింటికి కూడా వెళ్ళనివ్వరండి. నేను వచ్చి 40 సంవత్సరాలు అయినా మాకు పక్కింటికి వెళ్ళడం కానీ మాట్లాడతాం కానీ తెలియదు, వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. అట్లాంటిది నేను వెళ్ళనా అని అడిగితే వెళ్ళమన్నారు. వెళ్ళినాక అసలు రాజలక్ష్మి గారి క్లాసులు చెప్తుంటే ఎంత ఆనందం. అసలు జీవితం అంటే ఇదా, ఇంతవరకు తెలుసుకోకుండా ఇంట్లో కూర్చున్నామా, ఇదే బతుక, ఇప్పుడు దాకా వండుకోవడం తినటం పడుకోవడం ఇదే నా జీవితం. ఆవిడ చెప్పే క్లాసులు కానీ 40 రోజులు మాస్టర్లు 80 మంది మాస్టర్లను తీసుకొచ్చి మాకు రోజు క్లాసులు చెప్పించేవాళ్ళు. చాలా చాలా చెప్పించారు. మేము అది అయితే అప్పుడు అసలు స్కూల్ పిల్లలు పరిగెత్తేవాళ్ళు అండి. 1 గంట అయ్యేటప్పటికి ఎప్పుడు వెళ్దామా అన్నంత హుషారుగా వెళ్ళిపోయేవాళ్ళం క్లాసులకి. చాలా చాలా బాగుంది. కాకపోతే మధ్యలో కొంచెం అనారోగ్య సమస్యలు రావటం వలన కొంచెం వెనకబడ్డాం. ఏంటండి రాజలక్ష్మి గారిని వెనకబడ్డామని అడిగితే, మీ ఆలోచన విధానం మార్చుకోండి, మీ ఆలోచన విధానంలోనే తప్పులుండి దాన్ని మార్చుకుని మీరు నడవండి అని చెప్పేవారు. ఆవిడ చెప్పినట్టే మేము చేస్తూ ఉన్నాము. చాలా చాలా బాగుందండి ఈ ధ్యానాన్ని. ఇప్పుడు దాకా నాకు 58 సంవత్సరాలు వచ్చి నాకు ఈ ధ్యానం తెలిసింది. ఇంకా ముందు తెలుసుంటే ఇంకా బాగుండేది కదా అనుకున్నాను. ఇప్పుడైనా దీన్ని వదలకూడదని ఇది నమ్మకం, విశ్వాసం అండి నాకు ఈ ధ్యానం అంటే మాత్రం. బాగా ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గించుకున్నాము. మాకు ఇక్కడ లావణ్య గాయత్రి పిరమిడ్ కట్టినాక ఉషారాణి సాంబశివరావు వాళ్ళకి పిరమిడ్లోకి వచ్చి ధ్యానం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి కూడా కృతజ్ఞతలు అండి. అసలు రాజలక్ష్మి గారు జూమ్ క్లాస్ నడుపుతుంటే ఎన్నో విషయాలు చెప్తారండి. మీరు ఇవాళ నుంచి అయినా మారండి రోజు చెప్తూ ఉంటారండి మాకు. ఇక మేము తీసుకునే విధానంలోనే తప్పుగా ఉంటుంది, ఇంకా ఆచరణలో పెట్టాలి ఇంకా అని అనుకుంటున్నాము. సృష్టి పద్మ గారు అయితే ఎన్ని క్లాసులు చెప్తారో శివరాత్రికి ధ్యానానికి. శివరాత్రి ధ్యానం అంటే ఏంటో తెలియదండి అసలు నాకు. అట్లాంటిది ఫస్ట్ రోజు అన్ని గంటలు నిద్ర లేకుండా కూర్చున్నా, మర్నాడు పని చేసుకుంటే ఎంతో హుషారుగా ఉండేది. అసలు సృష్టి పద్మ గారి కుటుంబంలో ఎలా సంస్కారం అయితే ఉంది కానండి, మాకు మాట్లాడుతుంది భయం బిడియం బయటకు వచ్చి రావటం లేదు. సృష్టి పద్మ గారి క్లాసులు అయితే అంతే నవ్వులేనండి, అన్నీ నవ్వులే. అసలు ఆవిడ క్లాస్ ఎప్పుడు వస్తారా మేడం అని ఎదురు చూసేవాళ్ళం. అంత బాగా చెప్తారు క్లాసులు. అందరికీ ధన్యవాదాలండి. రాజలక్ష్మి గారికి ఎంత చెప్పినా రాజలక్ష్మి ప్రసాద్ గారి దమ్ములకి ఎంత తక్కువ అండి. సృష్టి పద్మ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్ అండి. పిఎంసి ఛానల్కి కూడా చాలా ధన్యవాదాలు. కౌలూరు గ్రామ వాస్తవులని ఉషారాణి గారు చూసారా, 58 ఏళ్ల వయసులో ఈవిడికి ధ్యానం అందింది. ఆవిడ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, లావణ్య గాయత్రి పిరమిడ్ కట్టిన తర్వాత ఎప్పుడు ధ్యానం పెడతారా అని 1 గంటకి పీటీ వర్షలాగా పరుగులు పెడుతున్నారంట. చూడండి మరి ఎంత జ్ఞానాన్ని నేర్పిస్తోంది ఈ ధ్యానం. మరి ఇంకా మనమంతా కూడా ఇంకా పరుగులు పెట్టుకుంటూ ఇక్కడికి రావాలి. ఎవరు వస్తారో నెక్స్ట్ కమాన్, చక్కగా షేర్ చేయండి మీ అనుభవాల్ని. ప్రతి మహిళకి మనం ఆదర్శంగా నిలవాలి. మనం ధ్యానం నేర్చుకున్నాక ఆ గురువు వద్ద ఏం నేర్చుకున్నాం, ఆ గురువు ఏం చెప్పాడు, ఆచరణలో ఉన్నామా, మనం ఏంటి అసలు అన్నది తెలుసుకోవటానికి ఈ యొక్క పిఎంసి ఛానల్ వారు మనల్ని ఇంత అద్భుతంగా లైవ్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఇంకా అద్భుతంగా మన యొక్క అనుభవాలని షేర్ చేయాలి. నా పేరు పద్మ అండి, మాది కౌలూరు గ్రామం.
నేను కరోనా ముందు ధ్యానంలోకి వచ్చానండి. తర్వాత కరోనా వచ్చాక ఇదే ఆగిపోయాము. తర్వాత మళ్ళీ ఈ గాయత్రి పిరమిడ్ గట్టిగా మాట్లాడ ధ్యానం జరుగుతున్నప్పటి నుంచి వస్తున్నాం, కంటిన్యూ చేస్తున్నాం. ముందుగా బ్రహ్మ ఋషి పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాల అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. మాకు జ్ఞానాన్ని అందించిన రాజలక్ష్మి గారు, ప్రసాద్ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు. ఈ ఊరికి జ్ఞానాన్ని తెచ్చిన లక్ష్మి అక్కకే రజనీ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు. శ్రీ లావణ్య గాయత్రి పిరమిడ్ కట్టి శివానికి అంకితం చేసిన ఉషారాణి గారు, సాంబశివరావు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు. ఇక్కడ వచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నేను ప్రతి రోజు ధ్యానము ఎంత పని ఉండా ఒక 10 నిమిషాలైనా చేయకుండా ఉండాలని, ఈ ధ్యానం అంటే నాకు అంత నమ్మకం. ఏది వచ్చినా మంచి అయినా చెడు అయినా ఇది మనం నేర్చుకోవడానికి వచ్చేదని వస్తుందని నా ముందుకు నేను అనుకుంటాను. దీనికి ఎవరు కారణం కాదు, నేనే కారణం అనుకుంటాను. నిన్న డీసెంట్ డాబా మీద నుంచి బట్టలు తీసుకొని దిగుతున్నా, అసలు నాకు తెలియలేదు కాలు ఎండగా ఉందని చెప్పులు వేసుకొని వెళ్ళాను. దిగుతుంటే అసలు కాలు స్లిప్ అయి పడిపోయాను. నేను పెట్టపటా అన్నాయి 2 కాళ్ళు. అయితే అమ్మో నా కాళ్ళు ఇరిగిపోయినాయి అనుకుని ఎవరు లేరు. అప్పుడు నేనే తమాయించుకొని లేచి వచ్చి మళ్ళీ పని అంతా చేసుకొని 2ంటికండి కాలు అసలు బరువు, ఇక మంచం మీదకి వెళ్ళడానికి కూడా కష్టం. గోడలు పట్టుకొని వెళ్ళి మంచం మీద పడుకోనిలే కూర్చొనిలే. 5 వరకు పిల్లాన్ని 2 ట్యాబ్లెట్లు అన్నది అమ్మ అంటే వెళ్తే అక్కడ షాపులన్నీ మూసేసినాయి అమ్మ అన్నాడు. 5:30కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చాడండి. నేను పడుకొని అసలు కాలు మీద కాలు రావట్లేదు, చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని నేను ధ్యానాన్ని నమ్మి నిజంగా నేను ధ్యానం చేస్తే గనక నా ఇది తగ్గాలి. అంతలోకి మా అక్క వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నాం రోజు ఫోన్లు చేస్తారని చేస్తే నాకు వాయిస్ ఇదిగా ఉంటే ఏంటి అట్టున్నామని, ఏం లేదే కొద్ది చిన్న దెబ్బ తగిలిందని చెప్పానండి. వాళ్ళే హాస్పిటల్కి వెళ్ళు, నువ్వు అట్టే ఉంటావు అది ఇది అన్నారు. నేను వెళ్ళనని మొంటికి వేసుకొని 5:30కి మా బాబు ట్యాబ్లెట్ తెచ్చి ఇచ్చాడండి. వేసుకున్న తర్వాత నాకు 7:30కి నేను అనుకున్న నిజంగా ధ్యానం చేస్తే రేపు పిఎంసి ఛానల్లో వెళ్ళాలి, నేను పిరమిడ్కి వెళ్ళి నేను చెప్పాలి అనుభవం తగ్గితే. అసలు నిన్న వచ్చే స్థితి లేని వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా నేను వెళ్ళలేకపోయానండి, గోడలు పట్టుకొని వెళ్ళాను. రాత్రి 8ంటికి కొంచెం నొప్పి తగ్గింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇవాళ అసలు వస్తానో రాత్రి ఉషాకు ఫోన్ చేసి చెప్పానమ్మా 10 గంటలకని చెప్పావు నువ్వు జూమ్లో, నేను ఇట్లా నాకు ఇబ్బందిగా ఉందంటే లేదక్క నువ్వు రా ఎట్లోకి అట్లా బయట అయినా కూర్చుంది కానీ అని చెప్పిందండి. థ్యాంక్స్ అండి. అంత ఇదిగా నమ్ముతానండి నేను. ఎంత పని ఉండా ఒక్క 10 నిమిషాలైనా నేను ధ్యానం చేయకుండా ఉన్నానండి. జై జాన్ జగత్, జై శాఖార్ జగత్, జై పిరమిడ్ జగత్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పద్మ గారికి థ్యాంక్ యూ, పిఎంసి ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ అండి. అందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ మేడం గారు తన యొక్క సంకల్ప బలం అంటే ఏంటో నిన్న పడ్డ తర్వాత ఆ కాలు నొప్పిని కూడా తగ్గించుకొని ఇక్కడికి రాగలిగారు. నా పేరు పార్వతి. నేను ఈ ధ్యానంలోకి రావటానికి కారణం నాకు ధ్యానం పరిచయం చేసిన వారు సుధారాణి గారు, వారికి వేల కృతజ్ఞతలు. ఈ ధ్యానంలో ఈ పిరమిడ్లో లావణ్య గాయత్రి పిరమిడ్లో ధ్యానం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు సాంబశివరావు గారు, ఉషారాణి గారి దంపతులకు వేల కృతజ్ఞతలు. మాకు జ్ఞానబోధన అందిస్తున్న రాజ్యలక్ష్మి మేడం గారికి వేల కృతజ్ఞతలు. మమ్మల్ని మంచి చెడు, మంచిది చెడు, ఇది మంచిది, ఇలా ఉండండి అలా ఉండండి చక్కగా అంత మంచిగా చెప్తూ ఒక గురువు, ఒక తల్లి అయ్యి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు రాజలక్ష్మి మేడం గారు. వారికి వేల కృతజ్ఞతలు. నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణం నాకు మైగ్రేన్ తలనొప్పి బాగా ఉంది. అయితే దానికి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్తే నాకు 10 రోగాలు అంటుకున్నాయి, ఎలర్జీ అని ఇంకా వేరే. అలా ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో సుధారాణి గారు ధ్యానం చేసుకోమ్మా బాగుంటుంది, ఇంట్లో 1 గంట ధ్యానం చేసేది, పిరమిడ్లో 1 గంట ధ్యానం చేస్తే 3 గంటల శక్తిని నువ్వు తీసుకోగలుగుతావు, అందులోకి వచ్చి నువ్వు ధ్యానం చేసుకో అని చెప్పడం జరిగింది. నేను ఆ రోజు దీపావళి పండుగ అమావాస్య రోజు నేను ఆ రోజు అనుకున్నాను, ఈరోజు పిరమిడ్కి వెళ్ళి నేను ధ్యానం చేసుకోవాలి, నా ఒంట్లో ఉన్న ఇబ్బంది తొలగిద్ది అని నేను నమ్మి నేను ఈ పిరమిడ్లోకి రావడం జరిగింది. ఆ రోజు నాతో పాటు మా ఇంటి పక్కన మా ఫ్రెండ్ లక్ష్మి గారు, నేను ఈరోజు పిరమిడ్కి వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా అని అడిగాను. తను నాకు ఎప్పటి నుంచో అరుణ గారు చెప్తున్నారు రావాలని ఉంది కానీ నేనే వెళ్ళట్లేదు, సరే వస్తానని చెప్పి ఆ రోజు నాతో పాటు తను కూడా వచ్చారు. ఇద్దరం కూర్చొని 1 గంట ధ్యానం చేసాము.
ఇంకా ఆ రోజు నుంచి రోజు డైలీ వస్తున్నాం. ఆ తర్వాత డిసెంబర్లో జరిగింది నేను రావటం ఇక్కడికి 2025లో. అయితే పత్రిజీ గారు, నేను ఆ రోజు చెప్పాను, ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా నేను పార్టిసిపేట్ చేస్తాను, కానీ బయటకంటే నాకు పర్మిషన్ ఉంటుందో లేదో, బయటకంటే నేను రాలేనేమో అన్నాను ఆ రోజు అనడం. అయితే ఆ రోజు వారం గడిచిన తర్వాత పత్రిజీ గారు పుట్టినరోజు వచ్చింది. విజయవాడ వెళ్తున్నాము పార్వతి, వస్తావా అని అడిగారు ఉషారాణి గారు. అడిగితే నేను అన్నాను, సరే వస్తాను. ఇంట్లో అడిగాను, నీ ఇష్టం, నువ్వు వెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళు, నేను నీకు అడ్డం చెప్పను, వెళ్ళు అన్నారు. పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. సరే వస్తానని చెప్పాను. ఆ రోజు వెళ్ళాము. నాకు బయటికి వెళ్తే విపరీతమైన తలనొప్పి వచ్చేది. అలాంటిది ఆ రోజు వెళ్ళాను, బాగానే ఉంది, తలనొప్పి రాలేదు. అంతకుముందు మామూలుగా మందులు వాడేదాన్ని మైగ్రేన్కి. 2 ఇంజక్షన్లు చేయించుంటే కానీ తలనొప్పి తగ్గేది కాదు. నాకు తలనొప్పి వస్తే ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది మైగ్రేన్. డాక్టర్ గారు అన్నారు, నువ్వు విపరీతంగా ఆలోచిస్తున్నావు, నువ్వు ఆలోచనలు తగ్గించుకోవట్లేదు, నీకు ఇది తగ్గదు అని చెప్పారు ఆ రోజు డాక్టర్ గారు. ఇదేంటి తగ్గదు అంటున్నారు? 12 గంటలు అయినా కూడా ఇంజక్షన్ చేసుకుంది, అసలు నాకు తలనొప్పి తగ్గేది కాదు. వామిటింగ్స్ అయ్యాయి 5-6 సార్లు 10 సార్లు కూడా. అలాంటి స్థితిలో ఉన్న నేను ఆ రోజు అసలు నాకు తలనొప్పి రాలేదు. పత్రిజీ గారు పుట్టినరోజుకి వెళ్ళాను. ఆ రోజు ధ్యానం చేసుకున్నాము, అక్కడ ధ్యాన ప్రసాదం తీసుకున్నాము, ఇంటికి వచ్చాము, బాగానే ఉంది, ఎటు వెళ్ళినా కూడా బాగానే ఉంది. ఆ తర్వాత డిసెంబర్లో 21, 31 మేము కర్తాలు వెళ్తున్నాము, నువ్వు కూడా వస్తావా పార్వతి అంటే నేను కూడా వస్తానన్నాను. మా వారిని అడిగితే సరే వెళ్ళు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, వెళ్ళటానికి నేనేం అడ్డం చెప్పను అన్నారు. నేను వస్తానన్నాను, వెళ్ళాను. అసలు నేను కర్తాలకి వెళ్ళాను, చాలా సంతోషంగా ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాను. అప్పటి నుంచి నాకు బాగానే ఉంది. కర్తాలు వెళ్ళొచ్చిన తర్వాత నేను మందులు కూడా మానేశాను. డాక్టర్ గారు రాసిచ్చిన మందులు కూడా నేను మానేశాను. ఆ రోజు నుంచి నాకు మందులు వేసుకోవాల్సిన అవసరం రాలేదు. నేను హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు ఇంతవరకు. అయితే ఎప్పుడైనా ఒక రోజు లైట్గా తలనొప్పి వస్తే నేను ఆ రోజు నొప్పులకి కూడా ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు, దానంతట అదే తగ్గిపోతుంది. ఇప్పుడు అంతకుముందు ట్యాబ్లెట్లు వేసి ఇంజక్షన్లు 2 చేయించుకున్నా కూడా ఎప్పటికో తగ్గి 12 గంటలకు తగ్గే తలనొప్పి ఇప్పుడు నేను ట్యాబ్లెట్ వేసుకోకపోయినా కాసేపు ఓర్చుకుంటే తగ్గిపోతుంది దానంతట అది. ఇక్కడికో ధ్యానం చేసుకోవడానికి వస్తున్నాం, బాగానే ఉంటుంది. మాకు రాజలక్ష్మి గారు జ్ఞానాన్ని అందిస్తున్నారు, వారికి వేల వేల కృతజ్ఞతలు. అలా ధ్యానం నాకు చాలా మంచి చేసింది. ధ్యానం చేసుకునే వాళ్ళు 10 నిమిషాలు ధ్యానం చేస్తే దానివల్ల కాస్త రిలీఫ్ ఉంటుందేమో. ఎక్కువగా సాధన చేస్తే, ఎంత సాధన చేస్తే అంత బాగుంటుంది అనేది నా నమ్మకం. నేను జ్ఞానం వల్ల తెలుసుకున్నది ఏంటంటే, విశ్వం మనకి, మనం ఏది అడిగితే అది, మనం ఒక్క అడుగు ముందుకేస్తే విశ్వం మనల్ని 10 అడుగులు ముందుకేస్తుంది అనేది నేను నమ్మాను, అనుకున్నాను. అంతకుముందు నేను చేస్తున్న పని అనుకునేదాన్ని. ఇప్పుడు అది పోయింది. నాతో విశ్వం చేపిస్తుంది పని, నాతో విశ్వం చేపిస్తుంది, నన్ను విశ్వం నడిపిస్తుంది అనుకుంటుంటే నాకు అసలు అలసట తెలియట్లేదు. ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. ఓకే. పిఎంసి వారికి ఈ కౌలూరు వచ్చి మమ్మల్ని అందరినీ ఈ దేశాల అందరికీ పరిచయం చేస్తున్నందుకు పిఎంసి వారికి వేల వేల కృతజ్ఞతలు. మా కౌలూరు గ్రామానికి. థ్యాంక్ యూ. చూసారా మేడం, ఈ మధ్య కాలంలోనే ధ్యానానికి వచ్చి సంవత్సరం కాలంలోపే ఆవిడ తన అనారోగ్యాలన్నీ పోగొట్టుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు మెడిసిన్స్ కూడా మానేశారు. నెక్స్ట్. ముందుగా సాంబశివరావు గారు, దేవినేని సాంబశివరావు గారు, ఉషారాణి గారికి వేల వేల కృతజ్ఞతలు. ఇంటి పక్కన పిరమిడ్ ఉండా కానీ మేము ఏ రోజు ఇటు పిరమిడ్కి వెళ్ళే చూడలేదు. 4 సంవత్సరాలు అయిందన్నా కూడా ఎవరో చెప్తే ఏంటో ఏముందలే పిరమిడ్లో అన్నట్టుగా చూసేదాన్ని నేను.
కానీ ఒకరోజు మా ఫ్రెండ్ ద్వారా రావాలనిపించి వచ్చాను ఇక్కడికి. వచ్చినాక తెలిసిందండి పిరమిడ్ గురించి, ధ్యానం గురించి బాగా. అప్పటి నుంచి మేము ధ్యానాన్ని నమ్ముతున్నాను నేను. నాకైతే ఆరోగ్యపరంగా ఏమీ లేదండి. అంతా బాగానే ఉండి రావాలని వచ్చాను పిరమిడ్‌లోకి. వచ్చిన కాడి నుంచి ఆ ధ్యానం చేస్తే మనకి ఏది అడిగితే అది ప్రకృతి గాని, విశ్వం గాని మనకి అందిస్తదనేది నాకు అర్థమైంది. ఇంట్లో ఏదైనా సరే మనకి కొన్ని చికాకులున్నా గాని ఈ ధ్యానం ద్వారా పోతాయనే నమ్మకంతో ఉండేదాన్ని నేను. కానీ పోతాయి అనేది ఇప్పుడు నమ్ముతున్నాను. ధ్యానంలోకి వచ్చిన 108 రోజులు అయిపోయిన తర్వాత నమ్ముతున్నాను నేను. నాకు పూర్తి సహకారం మా హస్బెండ్ అయినా సరే, పిల్లలైనా సరే, నా కోడలైనా సరే అందరూ మీరు ధ్యానం చేసుకోండి అత్తయ్య మీకు బాగుంటుందని చెప్తున్నారు. కానీ నేను అంతా ఆరోగ్యంగా ఉండి నీకెందుకు వెళ్తున్నావని తమ్ముళ్ళు కానీ మా మేనల్లుళ్ళు కానీ అంటుంటే ఎందుకో వెళ్ళాను, మీరు కావాలంటే నేను చెప్పింది వినండి అని అంటే, లేదు మేము మాంసం తినాల్సిందే, మేము అలా చెయ్యం అనేవాళ్ళు. అమ్మగారికి బాగోలేదండి. మా అమ్మగారికి హాస్పిటల్లో ఉండి అక్కడ సిచ్యువేషన్ బాగోక నమ్మకం లేదు అని చెప్పిన పేషెంట్కి అమ్మకి నేను ధ్యానం చేసి అక్కడ కూర్చొని ఏడుస్తుంటే వాళ్ళందరినీ ఓదార్చి నేను చెప్పిన వెంటనే ఇంకా వాళ్ళు కూడా ఏడుపు మానారు. కానీ నా మాట మీద నమ్మకం అనేది వాళ్ళు తీసుకోలేదు. అమ్మ ఆపరేషన్ అయిపోయి అంతా బాగుంది అన్నాక, అత్త ధ్యానం గురించి నువ్వు చెప్పిందంతా కరెక్టు, మనం ధ్యానాన్ని నమ్ముదాము అని అంటున్నారండి. అది ఒక్కటి చాలండి నాకు. నా మేనల్లుడైనా నా తమ్ముళ్ళైనా దాన్ని నమ్మినందుకు నేను చాలా మనశ్శాంతిగా ఉన్నానండి. నన్ను ఎందుకు వెళ్ళావు అనే వాళ్ళల్లా నువ్వు చేసుకోత్త ధ్యానం బాగుంది అనే స్టేజ్కి వచ్చారండి. నా పిల్లలైనా సరే, నా చిన్న కొడుకైనా సరే టైం అవుతుందిగా వెళ్ళమ్మా అనేవాడు. ఆ ధ్యానం చేయటం వల్లనే నాకు ఒక మంచి దారి నా బిడ్డకు కూడా చూపించిందండి ప్రకృతి. విశ్వం కూడా మనం అడిగింది లేదనకుండా ఇస్తుందనే నమ్మకం నాకు ఉంది. కొన్ని చికాకుల వల్ల ఉండగాని అవి కూడా పోతాయని ఆశిస్తున్నాను. మీరు కూడా ధ్యానాన్ని నమ్మండి, నమ్మి చేసుకోండి. పిరమిడ్ మనకి అన్ని అవకాశాలు ఇస్తుంది. ఇంటి పక్కన పిరమిడ్ ఉండి కూడా మనం 4 సంవత్సరాలు ఎంత కేర్లెస్గా ఉండామా అనేది మాకు అనిపించిందండి. తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది కూడా. నేను చెప్పేవాళ్ళకు కూడా చెప్పేది అదే. ఎంత అవకాశాన్ని కల్పించిన లావణ్య గాయత్రి పిరమిడ్కి మనం చాలా రుణపడి ఉండాము. మనకి అందుబాటులో ఉండదాన్ని మనం వినియోగించుకోవాలి. ఎక్కడో వెళ్ళి ఏ దూరపు కొండలో నునుపు అన్నట్టుగా ఎక్కడికో వెళ్ళి మనం ఆలోచించే బదులు ఇక్కడ దగ్గరలో ఉన్న పిరమిడ్కి వచ్చి 1 గంట కానీ 10 నిమిషాలు కానీ ఎవరికి అందుబాటులో ఎంత ఉంటే అంత సేపు ధ్యానం చేసుకొని వెళ్ళండి. నేను అందరికీ చెప్పగలిగింది అది ఒక్క మాటేను. నాకు కుదిరినంత మట్టికి నేను కూడా వస్తాను. అందరూ కూడా చేసుకోండి వచ్చి. ధ్యానం గురించి ఆరోగ్యాలు బాగుంటాయి, హెల్త్ పరంగా అన్నీ అందరికీ చెప్పడానికి బాగుంటుందండి. పిఎంసి వాళ్ళకి, రాజలక్ష్మి మేడం గారికి, ప్రసాద్ గారికి అందరికీ వేల కృతజ్ఞతలు. నేను చెప్పలేకపోయాను ముందు, సారీ. పద్మ మేడం గారికి కృతజ్ఞతలు. పిఎంసి ఛానల్ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు. మాకు ఇంత అవకాశాన్ని కల్పించి మైక్ పట్టుకోవాలంటే భయం పుట్టే వాళ్ళకి ఇవాళ మైక్ ముందు మాట్లాడగలుగుతున్నాం. ఈ ఛానల్ అందరు చూస్తారు కూడా మమ్మల్ని. మాకు ఇంత ధైర్యాన్ని ఇచ్చినందుకు ఈ పిఎంసి ఛానల్ కానీ, ఈ ఉషారాణి సాంబశివరావు గారికి కానీ వీళ్ళందరికీ వేల కృతజ్ఞతలండి. ఇలా ఇంకా ధ్యానం గురించి ముందుకు చెప్పుకుంటూ పోవాలని నేను కూడా ఆశిస్తున్నానండి. మేము కూడా ఒక అడుగు ముందుకు వేయాలని అనుకుంటున్నాము. థ్యాంక్స్ అండి. సామాన్య గృహిణి అయిన ఆ మేడం చూడండి, చక్కగా తన యొక్క ధ్యాన ప్రచారంలో భాగంగా నేను కూడా భాగమవుతాను అంటూ అతి కొద్ది సమయంలోనే ధ్యాన ప్రచారంలో భాగంగా నేను పాల్గొంటాను, ఆ సాధనలో ఎదిగారు ఆవిడ. అందుకని చెప్పగలిగారు. రండి సార్, చెప్పండి ముందుకి మీ అనుభవాన్ని. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. రాజ్యలక్ష్మి ప్రసాద్ గారికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నేను ఆరోగ్యపరంగానే వచ్చాను. నా పేరు విజయలక్ష్మి అండి, కౌలూరు. ఆరోగ్యపరంగానే ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అని పూర్ణిమ చెప్పిందండి. వాళ్ళ అమ్మాళ్ళకి చెప్తే కబురు చేస్తే వెళ్ళాను. రాజ్యలక్ష్మి గారు ఇప్పుడు జ్ఞానాన్ని రోజు అందిస్తున్నారు. ఆ జ్ఞానాన్ని అందుకుంటూ ఎదిగాము. ఆరోగ్యపరంగా చాలా వరకు పర్వాలేదు. అందరికీ అనుభవం ఆరోగ్యపరంగానే వచ్చానండి. ఆరోగ్యం కూడా పర్వాలేదు. ఎక్కువ ధ్యానం చేసుకుంటే యాక్టివ్గా ఉంటుంది. ఇంకా అయితే క్లియర్ అవ్వలేదు నాకు ఆరోగ్యపరంగా కూడా పర్వాలేదు, బాగానే ఉంది, బాగానే ఉన్నాము.
మాది కౌలూరు అండి. నా పేరు పూర్ణచంద్రరావు. 3 సంవత్సరాలు అయింది మేము జ్ఞానంలోకి వచ్చి. అసలు ధ్యానం అంటే ఏంటో తెలీదు. మా అన్నయ్య గారు అమ్మాయి పూర్ణిమ అని కర్నూలు అంట, అతనిది హనుమాన్ సార్ అని ఆయన తీసుకొచ్చారు. ఇట్లా రమ్మని చెప్తే మా మిస్సెస్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఎవరో వచ్చారంటే వెళ్తానంటే వెళ్ళమన్నాను. అక్కడికి వెళ్ళి ఆమె అయిన తర్వాత నాకు ఫోన్ చేసింది, నువ్వు కూడా ఒకసారి రా అని. అప్పుడు నాకు అసలు ఈ ధ్యానం అంటే ఏంటో తెలియదు. ఫోన్ చేస్తే వెళ్ళాను నేను కూడా, ఊళ్ళోనే వెళ్ళాను నేను కూడా. అప్పటికి 3 రోజులు అవుతుంది నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చి. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, స్ట్రోక్ వచ్చింది ఒకసారి. తర్వాత అది అలా ఉండగా నాకు శ్వాస అంతర్గత ఆగిపోతుండేది. ఒక క్షణం పాటు గాలి పీల్చుకోలేకపోయేవాడిని. అప్పటికప్పుడు ప్రాణం పోతుందో అన్నట్టుగా ఉండేది. దాని గురించి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని మందులు తెచ్చాను. ఆ రోజుకి 3 రోజులు అయింది, 4,000 దాదాపు అయినాయి మందులు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను రమ్మనంటే. ఆ హనుమాన్ సార్ అని ఆయన చూసి ఏంటంటే ప్రాబ్లం అంటే ఎట్ట అని చెప్పాను. ఆయన ఇట్లా ముఖం మీద మెడ మీద 2 సార్లు చేయిపెట్టి, ఏం లేదు అంతా బాగానే ఉంది, వెరీ గుడ్, మీకు ఏ ఇబ్బంది ఏం లేదని చెప్పారు. ధ్యానం చేసుకోండి అన్నారు. నాకు నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం, బాగా తినేవాడిని. బాగా అంటే నెలలో కనీసం 10 సార్లు అయినా తినేవాడిని. మా మిస్సెస్ అప్పటికే జనాలు అయింది, మానేసింది ఆమె మామూలుగానే. తర్వాత నేను కూడా నిదానంగా తగ్గించుకుంటూ వచ్చాను. ఆమె వండటం కొంచెం ఇబ్బంది పడుతుంది. తర్వాత ఈ ధ్యానం చేయమని చెప్పారు ఆయన. ఆయన చెప్పిన రోజు నుంచి నేను కూడా మా మిస్సెస్తో పాటు తెల్లవారుజామున 4:30, 5 గంటలు లేచి 1 గంట, గంటంబో ధ్యానం చేసేవాడిని ఆమెతో పాటు. నేను కరెక్ట్గా ధ్యానం చేయటం మొదలుపెట్టాక తెల్లవారుజామున 5 గంటల నుంచి 6:30 వరకు కూర్చునేవాడిని అండి. ఒకే ప్లేస్లో ఒకే కుర్చీలో బాస పట్టేసి కూర్చుని 41 రోజు చేశాను. ఫస్ట్ స్టార్టింగ్ చేయటం మొదలుపెట్టాక 7వ రోజు 8వ రోజు ధ్యానంలో ఉండగా ఇక్కడ నాకు శివుడు కనపడ్డాడు. శివయ్య కనపడి ఇక్కడ చేయి పెట్టి ఇక్కడ మెలేసి గట్టిగా పీకినట్టు వచ్చింది. బాగా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినట్టు ఇబ్బందిగా పడ్డాను. ఏం తెలియలేదు అయినా కూడా. తర్వాత కొంచెంసేపటికి ధ్యానంలో నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఏంట్లో మనకేదో జరిగింది, ఏదో తీసేసినట్టు అయిపోయిందని అనుకున్నాను. ఆ రోజు నుంచి ఆ తీసుకొచ్చిన టాబ్లెట్లు 4,000 దాదాపు అయినాయి. తర్వాత ఆ రోజు నుంచి ఆ టాబ్లెట్ ఒక్కటి కూడా వేసుకోలేదండి నేను. ఆ కవరా పడిన గోడకు తగిలిచ్చాను. 5 నెలలు 6 నెలలు ఉంచాను ఆ టాబ్లెట్లు. 5-6 నెలల తర్వాత చెరువులో పారేసా. ఒక టాబ్లెట్ కూడా వేయలే. 4,000 రూపాయలు అయినాయి టాబ్లెట్లు, ఒక్కటి కూడా వేయలేదు. మొత్తం చెరువులో పారేసా. తర్వాత ఆ శివయ్య కనపడి నాకేదో హీలింగ్ జరిగినట్టు అనిపించి ఆ రోజు నుంచి నాన్ వెజ్ తినకూడదు అనుకున్నా. ఇంకా ఆ రోజు నుంచి ముట్టుకోలేదు. ఎక్కడికన్నా భోజనానికి వెళ్తే ముందు వెళ్ళగానే వెజ్ ఎటు ఉందని అడిగి అటు వెళ్ళేవాడిని. 2-3 సార్లు మా మిస్సెస్ కూడా నమ్మలేదు, నువ్వు నిజంగా తినలేదా, నీకు బాగా ఇష్టం కదా, నిజంగా తినలేదా అంది. ఒకసారి చెప్పేది బద్దగా ఉండదు, వద్దు అనుకున్నా, ఇంక దాని తోనికి వెళ్తాం లేదు అని చెప్పి. సిగరెట్లు రోజు 3 పెట్టెలు 4 పెట్టెలు తాగేవాడిని. నాకు స్ట్రోక్ వచ్చాక కూడా రోజు 3 పెట్టెలు 4 పెట్టెలు తాగే సిగరెట్లు. డాక్టర్ గారు నీకు బతకాలని ఆశ ఉంటే మానే అన్నాడు, అయినా తాగే. నేను దీనిలోకి వచ్చాను. అదే రోజు నాన్ వెజ్ సిగరెట్లు ఒకే రోజు మానేసి ఇప్పుడు ముట్టుకోలేదు. తర్వాత ధ్యానం చేస్తూ ఉండగా ఒకరోజు ఇది జరిగిన తర్వాత ఒక 30-35 రోజుల తర్వాత బాగా డ్రీప్లోకి వెళ్ళిపోయా. ఎటు వెళ్ళిందో తెలియదు మనసు. మా తాత, మా నాయనమ్మ, మా నాన్న ముగ్గురు కనపడ్డారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను ఇక్కడ ధ్యానంలో ఉండి. మా నాన్న ఏంట్రా నువ్వు ఇటు వచ్చావు, ఏంట్రా నువ్వు ఇటు వచ్చావు అన్నాడు. నిజంగా నంబర్ చెబితే నేను మళ్ళీ తిరిగి రాలేనేమో అన్న ప్లేస్లో ఉండి ఉంటాను బహుశా.
బాస పట్టేసి కూకొని ధ్యానం చేస్తుంటే పత్రిజీ గారు వచ్చి తొడ మీద ఇట్లా కొట్టారు. కొట్టి వెనక్కి తిరిగి వెళ్తున్నారు. నేను ఆత్మలో చూసి ఆయన్ని ఇలా వెనక్కి తిరిగి చూసి నవ్వుకుంటా వెళ్తున్నారు కొట్టి. వచ్చేసి తర్వాత తెల్లారి చెప్పాను మా మిస్సెస్కి, ఇట్లా నాకు పత్రిజీ గారు కనపడ్డారు, నా జన్మ ధన్యమైపోయింది, ఇంక చాలు నాకు ఈ జీవితానికి. అది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పుడు నాకు ఎప్పుడు షుగర్ 300 400 ఉంటుందండి. నేను రోజు షుగర్ టెస్ట్ చేసుకునే 2 సార్లు. ఇప్పుడు ఒక 5-6 నెలలు పైన సంవత్సరం దగ్గర ఉంది. అసలు షుగర్ చూడటం లేదు. అది 300 ఉందో 400 ఉందో నాకేం తేడా లేదు. షుగర్ ఉన్నట్టు కూడా ఏం అనిపించదు. నేను అంతా హెల్తీగా బాగానే ఉన్నాను. నా వయసు 65 సంవత్సరాలు. సో థ్యాంక్ యూ. మా మిస్సెస్ మాట్లాడలేకపోయింది. అనారోగ్యంగా ఇంకా ఉంది అందుకని నాకు తెలిసినంత వరకు ఏం లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఇంతమందిలో చెప్తున్నాను, నేను ఎవరికి మా బంధువులకు కూడా ఫస్ట్లో చెప్పలేదు. ఆమెకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే ఫిబ్రవరి 15వ తారీఖు, మొన్న పోయిన సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు హాస్పిటల్లో తీసుకెళ్ళా. స్టార్టింగ్ ఫిబ్రవరి 15 నుంచి 3 నెలలు తిప్పానండి. ప్రతిరోజు డైలీ ఉదయం 10-10:30కి తీసుకెళ్ళేవాడిని బైక్ మీద. సాయంత్రం వచ్చేప్పటికి 3-3:30 అయ్యేది. బాగా వేసవకాలం. టర్కీ టవల్ తీసుకెళ్ళి హాస్పిటల్ వెళ్ళేటప్పుడు చల్లగానే ఉండేది 10ంటికి, వచ్చేటప్పుడు 3-3:30 అయ్యేది. హాస్పిటల్లో ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసుకొని టవల్ మీద చల్లి, చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్లో నీళ్ళు టవల్ మీద చల్లి ఆమెను కప్పుకోమని నేను ఆ పని బండి ఎక్కించుకొని తీసుకొచ్చి 3 నెలలు తిప్పానండి. శుభ్రంగా అది ఏ స్టేజ్లో ఉంది కూడా నేను ఆమెకు చెప్పలేదు. డాక్టర్ గారు నాకు చెప్పారు. నేను లాంగ్కి నేను ఒక్కడనే మాట్లాడామని బయట కూర్చోబెట్టి చెప్పిన తర్వాత చాలా బాధపడింది, ఏడ్చింది. ఏమో తగ్గిపోతుంది, నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా అన్నీ, అది కానీ ప్లస్ మందులు వచ్చినాయి, నేనున్నా, నీకేం భయం లేదని రోజు ధైర్యంగా చెప్పి ఆ ఆలోచనలో ఉన్నప్పుడు ఏరే ట్రాఫిక్ తీసుకొచ్చి దానిలోంచి డైవర్ట్ చేసేవాడిని. 3 నెలలు తిప్పానండి హాస్పిటల్కి. మందులు వాడాం. ఈ ధ్యానం నేను అనుకోవడం అయితే ధ్యానం వల్లే తగ్గింది అనుకున్నా. లాస్ట్లో 3 నెలలు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒకసారి స్కాన్ చేయించమన్నారు. అది 25,000 రూపాయలు స్కాన్ చేయించాను. తల్ల ఎంట్రీకి కంచి కింద కాటి గోరు వరకు ఏమున్నదో మొత్తం వచ్చిందని చెప్పారు డాక్టర్. చేయించిన తర్వాత రిపోర్ట్ 5 రోజులకు వచ్చింది. వెళ్ళి రిపోర్ట్ తీసుకొచ్చే రోజున మళ్ళీ ఆమెను కూడా తీసుకెళ్ళా. ఏం లేదండి, మొత్తం 0 అని చెప్పారు. ఏమి లేదు మీకు, మొత్తం 0 అని చెప్పారు. 3 నెలలకు ఒకసారి చూపించుకోమన్నారు. ఇప్పుడు 2 పర్యాలు 3 నెలలకు 2 సార్లు తీసుకెళ్ళాను. ఏం లేదు, అంతా బాగానే ఉంది. దాని గురించి ఏం వరి అవ్వాలని పని ఆమె కొద్దిగా ఫీలింగ్ ఉంది కానీ ఇంకా అయితే నాకైతే ఏం లేదు, పక్కా శుభ్రంగా తగ్గిపోయింది, ఏం లేదు. అది ధ్యానం వల్లే తగ్గింది అనుకుంటాను. ఇంకోటి 2 సంవత్సరాల క్రితం, సంవత్సరాల క్రితం మా ఊరికి వరద వచ్చింది. మా ఊరి పైన మా తలపై నుంచి నెత్తిపై నుంచి వెళ్తుంది వరద, కానీ మా ఊళ్ళోకి రాలేదు. మా ఊరు పక్కన నుంచి వెళ్ళి ఇటు పైన ఊళ్ళోని విజయవాడ మొత్తం మునిగిపోయినాయి. ఆ వరద మా ఊరు రాకుండా ఉండడానికి కారణం ఈ పిరమిడ్ వల్లే రాలేదని నేను అనుకోలేదు. నేను నమ్ముతున్నా ఈ పిరమిడ్ వల్ల మా ఊళ్ళోకి వరద రాలేదని నేను పూర్తిగా నమ్ముతున్నా. అది ఎంతవరకు నమ్మకం ఉందో లేదో, ఎంతమందికి ఉందో లేదో నాకైతే తెలియదు. ఈ దేవినేని సాంబశివరావు, ఉషారాణి వీళ్ళు ఈ పిరమిడ్ కట్టి మా ఊళ్ళో మా అందరికీ, ఈ ధ్యానం చేసే వాళ్ళందరికీ మంచి అవకాశం కల్పించారని చెప్పి వాళ్ళకి వేల కృతజ్ఞతలు చెప్పి థ్యాంక్ యూ. ఆ వరద వచ్చినప్పుడు తెగింది మాచేయలేనండి, మాచేయలోనే. అది ఎమ్మటే విశ్వం సహాయం చేస్తుంది అని మేము నన్నున్నాం కాబట్టి మాకు సహాయం చేసింది. మట్టి తోలిచ్చారు, ఎమ్మటే సంవత్సరానికి మాకు పూర్తి చేసి పెట్టారండి. పొలం శుభ్రంగా ఉంది. నేను సంతోషపడ్డాను. నేను అనుకున్నానండి వరద వచ్చింది, చేను దిగింది అనగానే ఊరంతా బాగుంది, మన ఒక్క చేనేగా పర్వాలేదు, మనకి విశ్వం సహాయం చేస్తుంది అనుకున్నాను. ఆ నమ్మకం మాకు మిగిలింది, మాకు దక్కింది. ఆ నమ్మకం మాకు దక్కింది. థ్యాంక్ యూ అండి. చూడండి, ఈ వయసులో కూడా
భార్యకి క్యాన్సర్ అని తెలిసినా కూడా ఆవిడకి ఏమీ చెప్పకుండా ట్రీట్మెంట్ మాత్రం ఇస్తూ ఎంతో ప్రేమతో ఆవిడ్ని చక్కగా నేనున్నాను నీకెందుకు అని అంటూ అసలు అంత ఇదిగా ప్రేమగా ఆవిడికి చెప్పటం అనేది ఒక భర్తగా అది ఈ ధ్యానం చేసిన భార్యాభర్తల బంధానికి ప్రతీక అని చెప్పగలుగుతున్నాను నేను. వాళ్ళిద్దరికి మరొక్కసారి మనం కృతజ్ఞత తెలియజేద్దాం. చక్కగా అనారోగ్యాలను తాటుకుని వాళ్ళు ఎంత బాగా ఎదుగుతున్నారు. మేడం పాట పాడతారంట అండి, మైక్ పట్టుకోవాలట. పాడండి, మీరు నుంచుని పాడండి. ఉండండి. సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు ఆత్మ ప్రణామాలు, రాజలక్ష్మి గారికి, పద్మ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. ఆది అంతయు అంటూ ఎరుగని ఆత్మ జ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి, విశ్వమందలి మానవాళికి ధ్యానమను యోగాన్ని తెలిపిన ఆధ్యాత్మిక దివ్యమూర్తి, అజ్ఞానమను తిమిరాలు పూచగ ధ్యాన రేకులు భూమిని దింపగా జన్మమెత్తిన జ్ఞాన సూర్యుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అంతరాలే అసలు లేవని అణువు అణువు బ్రహ్మమేనని మహిళలకు ఆధ్యాత్మికోన్నతి దారి చూపిన దివ్య పురుషుడు, ఊరు ఊరున నగరమందున వీధి మొదలున విశ్వమంతట విజ్ఞానపు వెలుగు పంచిన ధ్యాన గురువు ఇతడు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అనుభవమే అసలైన జ్ఞానము, సమయమే సాధనకు నెలవని సహనమే నీ ప్రగతి మూలము, ముక్తి మార్గము ధ్యానమే అని మూల సూత్రము మౌనమే అని సకల శాస్త్రము శ్వాసయే అని తత్వమంతా బోధ చేయగా ఇలకు చేరిన మార్గదర్శి, ఇలకు చేరిన మార్గదర్శి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. దేవుడంటూ ఏరులేరని జీవుడు పరమాత్మ రూపు అని, దేహమే దేవాలయం అని, శ్వాసయే మన పరమ గురువని, ఆత్మయే శక్తి అని తెలుసుకొనగా దారి వేసిన మహాజ్ఞాని, ఆధ్యాత్మిక జ్ఞాన సంపద మాకు పంచి ఇచ్చిన మహాజ్ఞాని, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. థ్యాంక్ యూ మేడం. నా పేరు రాజేశ్వరి అండి, కౌలూరేనండి. నేను 5 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నానండి. ఇదేం పాటలేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మేడంకి బాగా నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నట్టుంది, అందుకని పాటలే కావాలనుకున్నారు. ఇంకేం వద్దులే, ధ్యానం చేస్తున్నాను కదా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకు ఆత్మ ప్రణామాలండి. రాజలక్ష్మి ప్రసాద్ గారికి ఆత్మ ప్రణామాలండి. ఈ పిరమిడ్ కట్టించిన ఉషారాణి సాంబశివరావు గారికి ఆత్మ ప్రణామాలండి. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. నేను 2023లో అంతకుముందు చెరుకూరు లక్ష్మి గారు ఒకసారి ఫోన్ చేసి మా ఇంటికాడ ధ్యానం చేస్తున్నారండి అని ఫోన్ చేశారండి. నేను 2 మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాను, నాన్ వెజ్ తినకుండా ఎలాగూ వెళ్తే నాన్ వెజ్ తినకూడదు అంటున్నారని చెప్పి 2-3 సార్లు ఫోన్ చేశారండి. చేసినా కూడా వెళ్ళలేదు. వెళ్ళబోతే ఒకరోజు మా పెద్దమ్మ గారు అండి ప్రభావతి, అక్కడికి వెళ్తే నేను ధ్యానానికి వెళ్తున్నానే, ఈరోజు లక్ష్మి వాళ్ళ ఇక్కడ 41 రోజు పూర్తయింది, ధ్యాన ప్రసాదం ఉందంట, ఇక్కడ ధ్యానం చేస్తారు రమ్మంటే ఇవాళ వస్తే నక్క ప్రసాదం చేస్తే బాగుండదుగా, తర్వాత వస్తాలే అన్న. కాదు ఏం కాదు, ఎవరన్నా పిలవమన్నారు, పక్కన వాళ్ళకి కూడా చెప్పమన్నారు, నువ్వు రావే అంది. మక్కేనండి ప్రభావతి. అది సరే వెళ్దామని, వాళ్ళు పరిచయం ఉండాలి కదా, సరేలే వెళ్దామని వెళ్ళానండి. వెళ్తే వాళ్ళు చాలా ప్రేమగా చూసుకున్నారు. రాక్క ధ్యానం చెయ్యి బాగుంటుంది, నీకు లాగడే చెప్పాం కదా అన్నారు. అన్న కూడా రాలేకపోయాలేమ్మాయి, ఇప్పుడు టైం వచ్చిందేమో అని
ఆ రోజు వెళ్ళాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధ్యానం చేసుకుంటున్నాను. మా పిల్లలు జోకులు వేస్తూ ఉండేవాళ్ళు, డాడీ ఏంటి ధ్యానం పిచ్చి పెట్టినట్టుంది, మమ్మీకి ఎప్పుడు ఫోన్ చేసినా ధ్యానం ధ్యానం అంటుందని అన్నారు. మొన్న అమెరికా రావడానికి ఎప్పుడో రమ్మంటే నాకు ఇష్టం లేదండి, వెళ్తాను, బయటికి వెళ్తాను, అక్కడ వాళ్ళని ఉండాలి, కుదరదంటే మా అమ్మాయి అంది, మమ్మీ ఇప్పటికిప్పుడు పాస్పోర్టు నీకు వీసా వస్తే నీ ధ్యానం మీద నమ్మకం ఉండట్టేను, నువ్వు చూడు అంది. వస్తుందమ్మ, నేను ధ్యానం చేసుకుంటాను, చేసుకుని వాళ్ళందరికీ పనులు అవుతున్నాయి అంటున్నారు, వస్తుందన్న. సరే డాడీ నమ్ముదాము, మనం మమ్మీ నమ్మింది కదా అన్నారు. అట్లాగే అనుకోకుండా అనుభవం లేక అప్పటికప్పుడు వెళ్తే వాళ్ళ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పడం, అప్పుడు వీసా రావటం అంతా జరిగితే మా అమ్మాయి అప్పటి నుంచి మమ్మీ డాడీని వదిలేసేయి మమ్మీని ఎక్కడికి వెళ్ళినా వెళ్ళని డాడీ, బాగా నమ్మకం ఉంది, మనకు కూడా నమ్మకం కుదిరింది కదా అని చెప్పి మా అమ్మాయి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది, పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. నేను అప్పటి నుంచి ధ్యానం చేసుకుంటున్నాను, చాలా బాగుంది. అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందేమోనని ఒక 10 రోజులు మానేస్తే నాకు 450 షుగర్ వచ్చింది, బాగా ఇదిగా ఉంది. అప్పుడు మా అబ్బాయి చూసి వచ్చేసేయి మమ్మీ, నువ్వు అక్కడ ఉంటే అసలు ఇదేటట్లేవు, బాగా పాడైపోయావు అంటే, వదిలేయే ఇక్కడి నుంచి నిదానంగా ధ్యానం చేసుకుంటాలే, కొత్తగా ఇక్కడ బాగోదేమోనని మానేశాను, చేసుకుంటాలని చెప్పి ఒక రూమ్లో నేను సపరేట్గా ఉండి ధ్యానం చేసుకుంటాం అట్లా చేయటం మొదలుపెట్టాక నాకు ఏమంటనే షుగర్ తగ్గింది, చాలా బాగుందండి. ఇప్పుడు కూడా ఎప్పుడు చేయకపోతే కుదరక ఎప్పుడన్నా అశ్రద్ధ చేసిన నాడు బాగా ఇదిగానే ఉంటుందండి, హెల్త్ చేసుకున్నాడు చాలా బాగుంటుంది. నాకు ధ్యానం వల్ల బాగా నమ్మకం కుదిరిందండి. నాకు షుగరు బీపీ అన్నీ శుభ్రంగా పోయి ఆరోగ్యంగా ఉంటున్నాను నేను. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా వేల కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. పద్మా మేడం కూడా వేల కృతజ్ఞతలు, మర్చిపోయానండి, సారీ అండి. ఇక్కడ సారీలు పూరీలు ఏమీ లేవు. ఇక్కడంతా ఉన్నదంతా ఆత్మ సత్యమే, ఆధ్యాత్మిక సత్యమే ఉన్నది. మేడం గారు చక్కగా తన అనారోగ్యాన్ని అమెరికా వెళ్ళినా కూడా ఫ్లైట్లో కూడా ధ్యానం చేయాల్సింది మేడం, మీరు వెళ్తూ వస్తూ. ఎందుకంటే భూమికి అన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ధ్యానం చేస్తే ఎలా ఉంటుందో కదా, అది కదా ఫీలింగ్, అసలు ఫీలింగు. భూమి మీద చేస్తున్నాం, పైన కూడా చేయాలి కదా, ఈసారి అట్లా చేయండి. ఓకే మేడం, ఒక్కసారి మనం అందరూ మరి భోజనాలు చేయాలి కదా, ఒకసారి అందరం కలిసి కాస్త ఒక్క 3 నిమిషాలు 4 నిమిషాలు 5 మినిట్స్ ధ్యానం చేద్దాము. ఎందుకంటే ఇంతమంది మాస్టర్స్ యొక్క అనుభవాలని తీసుకున్నాం, ఆ యొక్క సత్యాన్ని మనలో జీర్ణించుకోవాలి అంటే మనం ఒక శూన్యస్థితిలోకి వెళ్ళాలి. ఆ తర్వాత లంచ్ బ్రేక్ తీసుకుని 1 అవర్ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి మిగిలిన సభ్యులందరి దగ్గర కూడా మేము తీసుకుంటాము ఇంటర్వ్యూస్. పిల్లలు వస్తారు, వెళ్తానంటున్నారు మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అలాగే స్వర్ణమాల పత్రి అమ్మకి నా హృదయపూర్వక నమస్కారములు. నేను కరోనా టైంలో మా ఆడబొచ్చు ద్వారాగా జ్ఞానంలోకి వచ్చాను. నేను ఎలా వచ్చాను అంటే, నాకు ఫస్ట్ 12 ఇయర్స్ నుంచి నాకు ఐస్ ప్రాబ్లం ఉన్నది మ్యారేజ్కి ముందే, దానివల్ల వచ్చాను. అలానే ఫేస్ మీద కూడా నాకు మొటిమలు మచ్చలు హెయిర్ ఊడిపోవడం అంతా ఉంది. ఆ కరోనా టైంలో అంతా జూమ్ ద్వారాగా నడవటమే, క్లాసెస్ అయినా హాస్పిటల్స్ అయినా నేను హాస్పిటల్కి వెళ్ళలేదు, అలా జూమ్లోనే చూపించుకొని మెడిసిన్ వాడాను, అయినా తగ్గలేదు. అప్పుడు నేను స్వామి సార్ క్లాసు మార్నింగ్ 5 to 6, 4:30 to 6 ఆ టైంలో మెడిటేషను, నాకు ఇవి తగ్గాలి అవి తగ్గాలి అనేది నేను రాలేదు అసలు. మామూలుగా సబ్జెక్ట్ తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్తో వచ్చాను. నేను ఎప్పుడు అది తగ్గాలి ఇది తగ్గాలి అని కోరుకోలేదు, వాటంతకు అవే పోయాయి, ఆహా అనుకునేదాన్ని. అలానే 2 ఇయర్స్ అప్పుడు నాకు థైరాయిడ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అయినా నేను ఫీల్ అవ్వలేదు. కొనుక్కున్నప్పుడు ఒకసారి వచ్చి నాకు హీలింగ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏ జ్వరము రాలేదు, ఏది రాలేదు. అలా ఐస్ ప్రాబ్లం కూడా పోయింది. మొన్న 1 ఇయర్ బ్యాక్ ద్వారకానాథ్ సార్ రాజమండ్రి పిరమిడ్కి వస్తున్నా అన్నారు. అప్పుడు మా ఆడపడుచుని అడిగాను, వదిన ఇక్కడికి కూడా తీసుకొస్తావా అని. అప్పుడు తను అన్నది, ఎక్కడికి రారు లత, ఎవరింటి దగ్గర ఉండరు అని చెప్పారు. కానీ సార్ వచ్చే 1 వీక్ ముందు నుంచి సార్ వస్తే బాగుండు అని వచ్చింది మైండ్లోకి. అలానే ఒక 2-3 డేస్కి తను ఫోన్ చేసి చెప్పింది ఇలా వస్తారు అని, ఇలా విజయవాడ దుర్గ గుడికి వెళ్ళాలి అని, వస్తాము మేడం అన్నారు. అలానే వచ్చారు, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ సార్ వాళ్ళు విజయవాడ రూమ్లో ఉంటాము అన్నారు ఈవినింగ్, కానీ సార్ వాళ్ళు ఇక్కడే ఇంటి దగ్గరే ఉంటారు అని నాకు తెలుసు. అలా సారు వాళ్ళు వచ్చారు, అయినా సరే వాళ్ళ ఇష్టానికే వదిలేసాము, సార్ వాళ్ళు ఎక్కడున్నా పర్వాలేదు వస్తే చాలు అని వాళ్ళు. అలానే వచ్చారు, వచ్చిన ఒక 5 మినిట్స్కి మేడము మేము ఎక్కడికి వెళ్ళము ఇక్కడే ఉండిపోతాము అని 5 మినిట్స్కే చెప్పారు. ఆ తర్వాత 4కి 4:30కి రెస్ట్ తీసుకొని లంచ్ చేసేసి ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఏమంటారో అని చూసాము, కానీ అక్కడే ఉండిపోయారు.
అందరు ఎక్స్పీరియన్స్లు అడిగారు ఆ రోజు నైట్ కూడా, కానీ నాది అడగలేదు. ఎందుకో తెలీదు. ఇప్పుడు ఈ పిఎంసి ద్వారా చెప్పడమే అందరికీ. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఏ క్లాసు వినలేదు. నేను మేడంని, సార్ క్లాసెస్ వింటా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళయే ఫాలో అవుతా ఉన్నాను. ఎందుకు వెళ్ళలేదు అంటే నాకు ఇంటి దగ్గర వ్యవసాయపరమే, వ్యవసాయ కుటుంబమే. అలానే పిల్లలు చిన్న పిల్లలు, అందుకే నేను ఎక్కడికి వెళ్ళలేదు. పత్రిజీ సార్ చెప్తారు మనకి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు, కుటుంబంలో ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని హర్ట్ చేయకూడదు అని మేడము చెప్తారు. అలానే ఓపికతో ఉండాలి అని. అలానే ఉంటూ అలానే ఆధ్యాత్మిక జీవితాన్ని, అలానే ప్రాపంచిక జీవితాన్ని 2 బ్యాలెన్స్ చేసుకుంటా వస్తున్నాను. నేను ఎప్పుడు ఏది కోరుకోను, కానీ విషమమే ఇస్తా ఉంటుంది. కోరిక అనేది నాకు ఏది లేదు అసలు. సార్ చెప్తా ఉంటారు అవేర్నెస్తో ఉండాలి, ఫోకస్ పెట్టాలి. ఫోకస్ అంటే ఇంట్రెస్ట్ పెట్టాలి దేని మీదైనా. మొన్న సారు అదే చెప్పారు. అది మొన్న సారు వంట చేస్తే చాలా ఇదిగా ఫీల్ అయ్యారు. అది జ్ఞానం చేసే వాళ్ళు వంట అయితేనే సార్కి అలా ఇష్టం అంట. సారు మనం ఏమీ చెప్పకుండానే సారు మేడమే చెప్పేస్తున్నారు అంతా. మేడం తెల్లారి కూడా అన్నారు, మేము ఎక్కడ ఉండలేదు, ఇక్కడ ఉన్నాము అంటే మీ ఎనర్జీస్ వల్లే అని. అందరూ మా ఇంట్లో అందరూ చేస్తారు. మామయ్యని పిలవండి, తనకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తాయి మామయ్యకి. 5 minutes మేడం, తనకి కూర్చోలేదు. అది నేను జ్ఞానంలోకి వచ్చాక కరోనా టైం తర్వాత సార్ని చూడలేదని ఫీల్ అయ్యాను. మానసరోవరం వచ్చారు, అప్పుడు చూశాను. అందరు సెకండ్ ఇస్తారు కానీ నేను ఇవ్వలేదు, కానీ సారే ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కర్తాలు వెళ్ళలేదే అనుకున్నాను. ప్రతి సమ్మర్కి పిల్లల్ని తీసుకొని వెళ్తాము. అలానే కర్తాలు వెళ్ళాము, ఇంకా వేరే చాటుకి కూడా వెళ్తూనే ఉంటాము. నందవరం కూడా వెళ్ళాము ఆరాధనకి, అలా గురు పౌర్ణమికి. సదానంద యోగి గారి దగ్గర నుంచి కూడా ఎనర్జీస్ తీసుకుంటూ అవే ఫాలో అవుతూ ఉంటున్నాము. ఓకే, పిఎంసి ఛానల్కి అలాగనే ఉషారాణి సాంబశివరావు అంకుల్కి నా హృదయపూర్వక నమస్కారములు. చాలా థ్యాంక్ యూ, నీ కృతజ్ఞత. ఒకసారి అందరం సాధన చేద్దామండి, ఒక్క 5 నిమిషాలు. హాయిగా ప్రశాంతంగా ధ్యానంలో కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. కళ్ళు 2 మూసుకోండి, వేళ్ళు పెట్టుకోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. హాయిగా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస, మీ శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే మంత్రాలు కాదు, ధ్యానం అంటే జపాలు కాదు, కేవలం శ్వాస గమనింపే ధ్యానాభ్యాసం. ధ్యానం అంటే పూజ కాదు, ధ్యానం అంటే స్తోత్రము కాదు, కేవలం శ్వాస పెట్టవలసిందల్లా దాని మీద ధ్యాస. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ తన యొక్క 40 సంవత్సరాల అద్భుతమైన జీవన ప్రయాణంలో, ధ్యాన ప్రయాణంలో ఎంతోమంది, కోటాను కోట్ల మంది ధ్యానులు, మహిళలు, పురుషులు, ఎంతోమంది పిల్లలు, పెద్దలు, పశు పక్ష్యాదులు అన్నీ కూడా ధ్యానం చేశాయి. ఆ యొక్క మాస్టర్ ఎప్పుడూ కూడా ప్రకృతితో అనుసంధానం అవ్వండి, ప్రకృతితో అనుసంధానం అవ్వండి అని చెప్తూ ఉండేవారు. ఆ యొక్క ప్రకృతితో అనుసంధానం అంటే పంచభూతాలు మనతోటి కలిసి ఉండాలి. పంచభూతాలు ఆకాశం, నీరు, గాలి, భూమి అన్నీ కూడా మనం కూడి ఉండాలి. ఎంతో చక్కని ధ్యానం, ఎంత భాగ్యమో ఈ ధ్యాన జీవితం. ఆయన ఎప్పుడూ కూడా పాటలు పాడుతూ ధ్యానం క్లాసుల్లో, ధ్యాన మహాయజ్ఞాల్లో ఎంత భాగ్యమో ధ్యాన జీవితం, ఎంత సౌఖ్యమో అనేవారు. లూటు ఊదుతూ ఆ యొక్క ప్రాణశక్తినంతా అందులో ధారపోసి ఆ జ్ఞాని, ఆ పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ ఇచ్చిన ఈ యొక్క జ్ఞానం, ఈ ధ్యానం మనలను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతూ ఉంది మాస్టర్స్. మనం ఎప్పుడు కూడా సదా సర్వదా పిఎంసి ఛానల్కి, ఆ యొక్క పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీకి, ఆ స్వర్ణమాల పత్రి అమ్మకి, అలాగే హాస్టల్ మాస్టర్స్కి, మన ఇళ్లలో పంపిస్తూ ఉన్న మన యొక్క మిగతా కుటుంబ సభ్యులకి, అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా సహకరిస్తూ ఉన్న ఆ విశ్వాత్మకు, ఆ ప్రకృతికి కృతజ్ఞతలు తెలియజేద్దాం మాస్టర్స్.
ఓకే మాస్టర్స్, మీ యొక్క 2 చేతుల్ని 2 కళ్ళ మీద బోర్లించుకుని 5 సెకండ్ల పాటు 5, 4, 3, 2, 1, 0 చక్కగా 2 కళ్ళు తెరిచి చక్కగా నవ్వుతూ మన 2 అరచేతుల్ని చూసుకుంటూ ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కృతజ్ఞతలు తెలియజేద్దాం చప్పట్ల ద్వారా. ఇంకా 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 ఓకే, థ్యాంక్ యూ. లంచ్ బ్రేక్ అండి. ఇప్పుడు లంచ్ తర్వాత మళ్ళీ కలుద్దాం. అందరము కూడా మిగిలిన సభ్యులందరూ ఎవరు వెళ్ళకండి. అందరము చక్కగా అనుభవాలను షేర్ చేసుకుందాం పిఎంసి ఛానల్ వారితో. ఓకే, థ్యాంక్ యూ. మధ్యాహ్నం లంచ్ తర్వాత సెషన్కి ఒకసారి పిఎంసి వారికి మన యొక్క లావణ్య గాయత్రి పిరమిడ్ తరపున అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. క్లాప్స్ ఒకసారి మన ధ్యానానికి, ఈ యొక్క పిరమిడ్కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అందరికీ కూడా క్లాప్స్ క్లాప్స్. మీ పేరండి? శివలీల గారు వారి యొక్క అనుభవాన్ని చెప్తారండి. నేను ధ్యానంలోకి వచ్చే 1 సంవత్సరంన్నర అవుతుందండి. 1 సంవత్సరంన్నర అవుతుందండి. అక్కడి నుంచి వేణుగోపాల స్వామి గుడిలో పెట్టారు. అక్కడి నుంచి మొదలుపెట్టాను ధ్యానం చేయటం. అక్కడి నుంచి హర్షవర్ధనరావు గారింట్లో ధ్యానం చేస్తే అక్కడ పెట్టాను. తర్వాత పిరమిడ్లో పెట్టారండి. అక్కడికి వచ్చాను. కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. హాస్పిటల్కి అది కూడా వెళ్తూ ఉండే 1 సంవత్సరం నుంచి వెళ్ళట్లా. ఇంకా అయ్యే కొన్ని రోజులు మందులు వాడుకున్నాను, పర్వాలేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి కొంచెం పడుకోవాలనిపించేది. అది బాగా ఊరికే నిద్ర వచ్చినట్టు పడుకోవాలనిపించేది. నిద్ర ఏమి ఉండేది కాదు, పడుకోవాలనిపించేది. అది కూడా ఇంకా బాగానే ఉంది. అట్లా పర్వాలేదు. ఇప్పుడు ధ్యానాన్ని అందించిన రాజలక్ష్మి పత్రిజీ గారికి కృతజ్ఞతలు. ధ్యానాన్ని అందించిన, జ్ఞానాన్ని అందించిన రాజలక్ష్మి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. ఈ జ్ఞానాన్ని వచ్చిన వాళ్ళందరికీ కూడా 1000 కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు శాకాహారమేనండి. మాలో ఎవరు అసలు మాంసాహారం అనేది లేదు. అందరూ శాకాహారమే. మా అక్కలు, పెద్దమ్మలు, అన్నయ్యలు అందరూ శాకాహారమే. ఇప్పటి వరకు నేను శాకాహారమే. కానీ ఇప్పటి వరకు మీరు బ్రాహ్మణులు అనేవాళ్ళు. ఎప్పుడు అడిగేవాళ్ళు ఎవరన్నా పక్కన, ఎప్పుడు ఏంటి తినవు ఏంటని అంటే, మాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు, మేము అసలు తినము అన్నాడు. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎవ్వరు, మా అక్కలు కానీ, పెద్దమ్మలు కానీ, అన్నయ్యలు కానీ, అక్కలు కానీ ఎవ్వరు ఎవ్వరికి పర్లేదు. మా అమ్మ నాన్నకే ముందు అసలు ఎవరికి చిన్నప్పటి నుంచే అసలు వాళ్ళకి అలవాట్లేదు. మా అమ్మకి నాన్నకి. మాకు మళ్ళీ అన్నయ్యలకి, అక్కలకి, మా పెద్దమ్మలకి అందరికీ ఎవ్వరికి అసలు మాలో ఎవ్వరు తినరు. శాకాహారమే అందరూ. ఇప్పటి వరకు కూడా అసలు దాన్ని అంటేనే తలుచుకుంటే నాకు అసలు మహా చిరాకుగా ఉంటుంది. ఎవరైనా తింటున్నా పక్కన కూడా కూర్చోను నేను. అట్లా అంత ఇదిగా ఉంటుంది అన్నమాట. పిరమిడ్ పెట్టి అందరికీ కృతజ్ఞతలు, 1000 కృతజ్ఞతలు. పిరమిడ్లో వచ్చిన ఏంటి ఉషారాణి గారికి, సాంబశివరావు గారికి 1000 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే మేడం, నెక్స్ట్. థ్యాంక్ యూ అండి. నా పేరు అమ్మాజీ. గురువు గారైన పత్రిజీ గారికి
స్వర్ణమాల అమ్మకి ఆత్మ ప్రణామాలు. మాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన రాజలక్ష్మి గారి ప్రసాద్ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు. నేను మోకాళ్ళ నొప్పులని వచ్చానండి. మోకాళ్ళ నొప్పులు ఎలా ఉన్నా నాకు ధ్యానం ద్వారా జ్ఞానాన్ని అందించుకున్నానండి. నాకు చాలా బాగుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కానండి, ధైర్యంగా ఇదివరకు బాగా ఎవరన్నా ఏదన్నా అంటే ఏడ్చేసేదాన్నండి. చాలా బాధగా ఉండేది. ఇప్పుడు అలాంటివి ఏమీ పట్టించుకోవటం లేదండి. నా పని నేను చేసుకుంటాను, ధ్యానం చేసుకుంటాను. నాకు రోజు గుడికెళ్ళే అలవాటు ఉందండి. వెళ్తాను, దండం పెట్టుకుంటా వస్తా. నా పని నేను చేసుకుంటానండి. నాకు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటున్నాను. ఇదివరకే వాళ్ళవి వీళ్ళవి వినేదాన్నండి, బాధపడేదాన్ని. నాది ఇలా ఉందా అని నాలో నేను ఇది అనుకునేదాన్ని. నేను ఇప్పుడు అలాంటివన్నీ తీసేసి మామూలుగా నా ధ్యానం నేను చేసుకుంటున్నానండి. అమ్మాజీ గారు తన యొక్క ధ్యాన అనుభవంలో ఇతరుల విషయాలు పట్టించుకోకూడదు అనే సత్యాన్ని నేర్చుకున్నారండి. మీకు చాలా మంచి విషయం చెప్పారు. క్లాప్స్ అండి. రండి మేడం. మీ పేరు? విశాలక్ష్మి గారు. చాలా విశాల హృదయం అండి. ఈవిడ యొక్క అనుభవాన్ని విందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి కృతజ్ఞతలండి. మనకి ఈ కౌలూరు గ్రామానికి ధ్యానాన్ని పరిచయం చేసిన విశాలక్ష్మి రజనీ గారి దంపతులకి కృతజ్ఞతలండి. మనకి గొప్ప మాస్టర్ని అందించిన మనకి కౌలూరు గ్రామానికి రాజలక్ష్మి ప్రసాద్ గారిని మనకి అందించిన లక్ష్మి రజనీ గారికి కృతజ్ఞతలు. నేను 6 సంవత్సరాలు అవుతుందండి ధ్యానానికి వచ్చి. కానీ నాకు ఏ రోగాలు తగ్గుతాయని అయితే రాలేదు కానండి. నాకు మోకాళ్ళ నొప్పులు ఉండేవి. వచ్చిన 15 రోజుల నుంచి నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి. తగ్గిన దగ్గర నుంచి ఇంకా బాగా ఎక్కువ నమ్మకం కుదిరింది. ఇంతే ఏదో అంటారు చూసారా, మనం ధ్యానంలోకి వచ్చిన కొత్తలో గబగబా ఏది పని చేసినా ముందు ధ్యానం చేయాలి. ఏ పని అయినా గబగబా ధ్యానం చేయటం, పని చేసుకోవటం, ధ్యానంలోకి వచ్చేయటం, అలా ఎక్కువ శాతం చేసేదాన్ని. చివరికి అంటే నాకు కోపం అయితే తక్కువే కానండి, ఎవరన్నా ఏదన్నా అంటే ఏడ్చేసేదాన్ని. ముందు ఏది తట్టుకోగలిగేదాన్ని కాదు. అలాంటిది ఈ ధ్యానంలోకి వచ్చాక ధైర్యం పెరిగిందండి. రీసెంట్ 2 సంవత్సరాల క్రితం మా వారు బాడీ వికెట్ చేసినా కూడా ఎంతో ధైర్యంగా నిలబడగలిగానంటే అది ఈ ధ్యానం గొప్పతనమే అని చెప్పగలుగుతున్నాను. అసలు ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఈ ధ్యానానికి వచ్చినా అక్కడ దింపి వెళ్ళేవాళ్ళు నన్ను. అలాంటిది ఇప్పుడు ఎక్కడికైనా ఒక్కదాన్ని వెళ్ళగలుగుతున్నాను, రాగలుగుతున్నాను అంటే ఈ ధ్యానం వల్లనే. అంత ధైర్యం పెరిగింది నాలో. ఇంక చెప్పాలంటే చాలా ఉంది కానండి, నాకు మాటలైతే రావట్లేదు. ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అందరికీ వేల కృతజ్ఞతలు. ఉషారాణి సాంబశివరావు గారి దంపతులకి కృతజ్ఞతలు. ఈ పిరమిడ్ని కట్టి విశ్వానికి ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. చాలా ఉంది కానీ చెప్పలేకపోతున్నానండి. థ్యాంక్స్ అండి. విశాలక్ష్మి గారి హృదయ వైశాల్యం గురించి విన్నాం. ఆవిడకి ఎంతో చెప్పాలని ఉందంటే కానీ మాట రాని మౌనం. ఇది మౌనమే ధ్యానం అనుకుంటున్నారు ఆవిడ. ఇంకా దానికి మనం ఏమీ అనలేం కదా, అది ఆవిడ అభిప్రాయం. నెక్స్ట్ టైం ఇస్తారు చూడండి. నెక్స్ట్ పర్సన్ ఆవిడకి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. మీరేంటి పాట పాడతారా, అనుభవం చెప్తారా? మీ ఇష్టం, మైక్ ఇస్తాం, తీసుకోండి. నా పేరు నీలిమ అండి, మాది కౌలూరు అండి. నా పేరు నీలిమ, మాది కౌలూరు. ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, అమ్మ స్వర్ణమాల అమ్మకు వేల కృతజ్ఞతలండి. మాకు ధ్యాన పరిచయాన్ని చేసిన రాజ్యలక్ష్మి మేడంకి, ప్రసాద్ గారికి నమస్కారాలండి. మా ఫ్రెండ్ ఉషాకి, అన్నయ్యకి చాలా కృతజ్ఞతలండి. నేను పాట పాడతానండి.